నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ న్యూమరాలజిస్ట్ హరిణి గారు. మాట్లాడతాం. నమస్తే అండి హరిణి. నమస్తే అండి హరిణి గారు. అంటే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మన లైఫ్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి అసలు దీన్ని ఎలా చేసుకోవాలి మన లైఫ్కి? దీంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలంటే, ఒక తల్లి కనుక మనకి ఏదన్నా ఒక హోంవర్క్ చెయ్యు, నేను నీకు చాక్లెట్స్ ఇస్తా, మనం ఏదన్నా ఒక పేరెంట్స్కి మన మీద కోపం ఉంటుందా? మనం ఎంత చేసినా కూడా మనం ఎవరిని నమ్ముతాం? ఫస్ట్ నమ్మేదే మన పేరెంట్స్ని నమ్ముతాము. ఆ పేరెంట్స్ని నమ్మినప్పుడు, నాన్న నువ్వు ఈ హోంవర్క్ చెయ్యు, నేను నీకు ఈ చాక్లెట్ ఇస్తానంటే వెనక ముందు ఆలోచించకుండా కూర్చుని గబగబా హోంవర్క్ చేసేస్తాడు. ఆ హోంవర్క్ చేయగానే వచ్చి అక్కడ ఏమైనా అపనమ్మకం పెట్టుకుంటాడా? లేదు, పెట్టుకోడు. ఖచ్చితంగా మా అమ్మ నాకు చాక్లెట్ ఇస్తుందనే ఉద్దేశంతో అలా చేసినట్టుగా, మన తల్లిని అడిగినట్టుగా ఈ యూనివర్స్ని కూడా మన అమ్మ, తల్లి, తండ్రి, గురువు, దైవం ఏదైనా అనుకోండి, అలా ఖచ్చితంగా నేను అడిగింది నాకు ఇస్తుంది అనే ఒక నమ్మకంతో మీరు చేయాలి. ఎప్పుడు చేసినా కూడా ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోవద్దు. చాలామంది చేస్తారు కానీ నమ్మకం ఉండదు. ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది అస్సలు ఉండదు. ఇక్కడ ఏం చేస్తారు, నాకు వస్తుంది అంటారు, లోపల నాకు రాదేమో అన్న భయంతో ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చాలామంది ఒక వీడియో చూసో ఒక బుక్ చదివేసో ఇందులో నాకు లా ఆఫ్ అట్రాక్షన్ అంతా వచ్చేస్తుంది చూడంగానే అప్లై చేస్తారు. 1-2 నెరవేరుతాయి, కానీ దాంట్లో ఏవి చిన్నవి మనం ఎక్కడ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోం కాబట్టి అయిపోతాయి. కాకపోతే దాంట్లో కంప్లీట్ మనం వెళ్ళి ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, దీంట్లో బిలీఫ్ సిస్టమ్ ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, మనలో ఉన్న నెగిటివ్స్ ఎలా రిమూవ్ చేసుకోవాలో తెలిస్తే దాన్ని మన లైఫ్లో అద్భుతంగా అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో అంటే ఇప్పుడు హరిణి గారు అప్లై చేసుకోవాలి, నమ్మకం ఉండాలంటున్నారు. చాలామంది అది నమ్మినా కూడా దాన్ని చేయడానికి నాకేం జరుగుతుంది మీరు అన్నట్టు నేను చేస్తాను, కానీ మళ్ళీ మనసులో అనిపిస్తుందా నా వర్క్ వస్తుందా, నాకు రాదులే అన్న ఒక నెగిటివ్ థాట్లోకి మళ్ళీ వెళ్ళిపోతారు. సో దాన్ని ఓవర్కమ్ ఎట్లా చేయాలి? మరి మనకి ఇందుట్లో నెగిటివ్ ఆలోచనలు చాలా మందికి వస్తాయి. చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా అడిగేది, మేడం మేము చేస్తున్నాం మేడం, కానీ నాకు ఆపోజిటే అవుతుంది మేడం ఇలా చేస్తున్నాం కానీ మాకు జరగట్లేదు మేడం అంటే, ఇక్కడ నాకు ఫస్ట్ మన మీద మనకి ప్రేమ లేదు, మనకి సెల్ఫ్ లవ్ అనేది లేదు, బిలీఫ్ సిస్టమ్ లేదు. అంటే అది మన పెరిగిన వాతావరణం కావచ్చు. మన చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే పెరిగామో చేసామో మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం మన మీద ప్రభావం చూపిస్తుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఏదైనా సరే మన మైండ్లోకి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నువ్వు పడిపోతావు, అక్కడ కూర్చో, నువ్వు ఎక్కితే ఇక్కడ వెళ్ళిపోతావు, నువ్వు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, కొంచెం నెగిటివ్ వైపు పుష్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, మనలో చిన్నప్పటి నుంచి చాలా సరికాని నమ్మకాలు, మూఢనమ్మకాలు అనేవి చాలా వరకు మన మీద ప్రభావితం చూపిస్తాయి. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏమని చెప్తున్నాం, ఎక్కడికైనా భగవంతుడి దగ్గరికి వెళ్తే నాకు ఇది కావాలి అని అడుగుతున్నాము. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, మనకు ఆల్రెడీ ఇది పొందినందుకు థ్యాంక్ యూ అని చెప్తున్నాం. ఇది పొందినందుకు థ్యాంక్ యూ అంటే చాలామంది ఆల్రెడీ వచ్చేసినట్టు ఎలా చూడాలి అంటారు. ఖచ్చితంగా. అందుకే నేను ఇంతకుముందు చెప్పిన ఎపిసోడ్లో ఏం చెప్పాను, ఒక బేబీ మనకి లోపల కన్సీవ్ అయినప్పుడు 10 months తర్వాత రాబోయే బేబీని మనం ఎలా చూడగలిగామో, మన లైఫ్లో ఎప్పుడైతే మనం అనుకున్నది సాధించడానికి ఈ ప్రిన్సిపల్ని అప్లై చేసి ప్రతిరోజు మీకు రానివ్వండి, ఒక హ్యాబిట్ మన లైఫ్లో కొత్తగా అలవాటు అవ్వకి ఒక 21 days ఖచ్చితంగా మనం చేంజెస్ చేస్తే మన లైఫ్లో ఆటోమేటిక్గా ఎక్కడైనా సరే ఒక 21 days 41 days మన లైఫ్లో దాన్ని ప్రతిరోజు ఒక హ్యాబిట్గా అలవాటు చేసుకుంటే మనలో ఎన్నో చేంజెస్ వస్తాయి మన జీవితంలో. ఇది మనకు అలవాటు అవ్వాలంటే కొత్త కాన్సెప్ట్ కాబట్టి పాత సరికాని నమ్మకాలన్నింటినీ మనం రిమూవ్ చేయాలంటే, ఒక కంప్యూటర్లో కనుక ఎలా మన వేస్టేజ్ అంతా రిమూవ్ చేసి ఫార్మేట్ చేసి మనం ఎలా చేసుకుంటామో, ఈ నెగిటివ్ ఆలోచనలు ఏమొస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఏ విషయంలో వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అన్నీ ఒక పేపర్ మీద మీరు వర్కౌట్ చేసుకోవాలి. మీకు ఏ విషయంలో మీరు భయపడుతున్నారు, ఎందుకు వర్కౌట్ లేదని మీరు భయపడుతున్నారు అనేది మీరు తీసుకొని వాటన్నిటినీ ఒక ఐడియా రానివ్వండి. మీకు వస్తే నెగిటివ్ ఆలోచనలు వస్తేనే కదా పాజిటివ్ అనేది. ఇక్కడ ఇంకోటి చిన్న ఎగ్జాంపుల్, మన ఇంట్లో చాలా మంది చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు, అరే నువ్వు అక్కడికి వెళ్తే మన కోపం వస్తుంది. ఇంట్లో కోపం వచ్చినప్పుడు మనకి నేను వెళ్తే నాకు యాక్సిడెంట్ అయితే ఏం చేస్తావు అని అడుగుతాం. వాళ్ళు ఏమంటారు, పైన తదాస్తు దేవతలు ఉన్నారు, మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది, ఏంటి ఆ మాటలు మాట్లాడుతున్నావు, మంచి మాటలు మాట్లాడాలని చెప్తారు. మరి ఇంట్లో పెద్దవాళ్ళు మన చిన్నప్పటి నుంచి పైన తదాస్తు దేవతలు ఉంటారు, నువ్వు ఏదంటే జరుగుతుంది అన్నప్పుడు మనం మంచి మాట్లాడినప్పుడు ఎందుకు జరగదు? కరెక్ట్, ఖచ్చితంగా జరుగుతుంది. నా లైఫ్లో ఇప్పటి వరకు నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏది అప్లై చేసినా కూడా ఆ సంకల్ప బలంతో, ఆ వైబ్రేషన్ తోటి, ఆ ఫ్రీక్వెన్సీ తోటి మనకు ఆటోమేటిక్గా మనం ఇన్నోసెంట్తో అప్లై చేయాలి. అమాయకంగా ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మన లైఫ్లో
చాలా అద్భుతాలు సృష్టించుకోగలుగుతాం. చాలామంది ఏం చేస్తారు, లాజికల్ మైండ్ ఉంటుంది చాలామందికి. ఈ లాజికల్ మైండ్ ద్వారా వాళ్ళు ఎంతసేపు ఇది ఎట్లా వస్తుంది, ఒక క్వశ్చన్ మార్క్ అక్కడే స్టార్ట్ అవుతుంది. అంటే కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుగా వీళ్ళు ఇది ఎట్లా వస్తుంది, ఇది ఎలా సాధ్యమవుతుంది, దీంట్లోంచి ఎక్కడి నుంచి వస్తుంది అని దాంట్లో నుంచి రివర్స్ ఎతకటమే మొదలు పెడతారు. ఇందుట్లో చూడండి, చదువుకోని వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారంటే వాళ్ళు చూసిన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళు నమ్మిన దాన్ని ఫాలో అవుతున్నారా, కామన్ సెన్స్ తోటి వెళ్తున్నారు. ఇక్కడ కామన్ సెన్స్ అమాయకత్వాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇందుట్లో మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇదే చేయాలి. ఏది కూడా నెగిటివ్ వస్తుంది కానీ ఆగిపోద్దు. ఓకే వచ్చింది రానివ్వండి, నాకు ఎందుకు కావదు, నాకు అర్హత ఉంది. ఎంతసేపు ఇద్దంటే కూడా ఏంటి, నాకు అర్హత లేదు, నేను ఎందుకు పనికిరాను, నన్ను ఎవరు ఇష్టపడట్లేదు, నేను ఏమీ చేయలేను, నాకు చేతగాని దాన్ని అంటే మన మీద మనకి లో వైబ్రేషన్, లో సెల్ఫ్ ఇమేజ్ ఉండటం వల్ల మనం ఏది కూడా సాధించలేకపోతాము, ఏది కూడా అట్రాక్ట్ చేసుకోలేకపోతాము. అందుకని ఫస్ట్ ఏం చేయాలి, నాకు అన్నిటికీ అర్హత ఉంది, నన్ను నేను ప్రేమిస్తున్నాను, నన్ను నేను అప్లై చేసుకుంటున్నాను, నన్ను నేను ఏదైనా కూడా సాధించగల క్యాపబిలిటీ నాలో అద్భుతమైన సంకల్ప శక్తి ఉంది, నేను దేనికైనా అర్హురాలని మనల్ని మనం నమ్మాలి. ఆ నమ్మిన తర్వాత అమాయకంగా ఇప్పుడు ఇన్నారు కాన్సెప్ట్ తెలిసింది, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి తెలిసింది, దీంట్లో ప్రిన్సిపల్ తెలిసింది. అసలు మీకేం కావాలనేది ఫస్ట్ క్లారిటీ అండ్ ప్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీకు ఏం కావాలి, ఇప్పుడు నేను ఇక్కడికి రావాలనుకున్న దాంట్లో ఇక్కడికి వచ్చి కూర్చుని నేను మీతో వీడియో చేస్తున్నట్టుగా చూడాలి. అలా చూడకుండా నేను ఇక్కడికి రాలేకపోవడానికి సాకులు ఎందుకు ఎతకాలి. ఇప్పుడు వెళ్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో, లేట్ అయిపోయింది ఏమంటారో, ఇంకోటంటే ఏమంటారో, ఇది ఎందుకు నాకు రాదు, ఇలా మనం ఆపోజిట్ థాట్ చేస్తే మనకు అవే వైబ్రేషన్ మన చుట్టూతో వస్తాయి. మనం ఎక్కడున్నా కూడా మనం ఏదైతే మనం మాట్లాడతామో ఈ న్యూటన్ సూత్రం ప్రకారం ఒక్కసారి మనం బాల్ ఏదైనా పైకి ఆకాశంలో వేసినట్టుగా ఏదైనా మనం ఒక బంతిని మనం కొడితే అదే రిటర్న్ వస్తుంది. మన నోట్లో నుంచి వచ్చిన మంచి అయినా చెడైన మాట మనం ఏదైనా మాట్లాడితే ఈ ఫ్రీక్వెన్సీ మళ్ళీ మనకి అదే రిటర్న్ అవుతుంది. అందుకే మనం ఏది మాట్లాడినా కూడా కావాల్సిందే మాట్లాడాలి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చిన్నగా ఏంటంటే, నా మీద టీ మార్క పడకూడదు అనుకుంటాము, కానీ ఏమవుతుంది అక్కడ ఆల్రెడీ ఇమాజినేషన్ జరిగిపోతుంది లోపల, మనం వెళ్తున్నట్టు ఎవరో వచ్చి గుద్దుకున్నట్టు ఆ టీ మన మీద పడిపోయినట్టుగా మనకి ఇమాజిన్ అయిపోతుంది. కానీ అదే నేను సేఫ్గా వెళ్ళానని చూడండి, మంచి విషయంలో చూడలేము. అవును, అంటే అది మనకి తెలీదు, మంచిని ఇలా ఇమాజినేషన్ చెయ్యాలనే విషయం మనకి ఐడియాకి రాదు. ఓకే, పాజిటివ్లో చూడకుండా చిన్నప్పటి నుంచి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ ఉన్న నమ్మకాల్లో నుంచి మనం వెళ్ళిపోయి ఏది కాదో అన్న దాంట్లోనే సరికాని నమ్మకాల్లోనే నిండిపోయాము. సో మరి మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా లేదా హరిణి గారితో అపాయింట్మెంట్ కావాలన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి హరిణి గారు. థ్యాంక్ యూ సో మచ్.